హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ డేట్ అయితే ఉంది 15th July 2026. అది కూడా ఈసెట్ 2026 ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కోసం. సో ఇక్కడ చిన్న అప్డేట్ ఇవ్వడానికి నేను మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైతే ఆల్రెడీ ఫ్రీజ్ చేస్తారో, నేనటి వరకు ఫ్రీజ్ చేసినవే మీకు ఈరోజు ఓపెన్ అవుతాయి. ఆ ఫ్రీజ్ చేసిన ఆప్షన్స్ నుంచి మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు చేంజ్ చేసుకొని మళ్ళీ ఫ్రీజ్ చేయాల్సింది ఉంటుంది. అలా కాకుండా ఆల్రెడీ నిన్న ఫ్రీజ్ చేసేసి ఈరోజు మీకు ఫ్రీజ్ చేయాల్సి ఈరోజు మీరు చేంజ్ చేయాలనుకోవట్లేదు. ఈవెన్తో నేను స్టూడెంట్స్కి గమనించాను, స్టూడెంట్స్ కూడా మార్నింగ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఈరోజు మాకు చేంజ్ అవసరం లేదన్నా, కానీ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తుంటే మళ్ళీ పెండింగే, ఇక్కడ డన్ అని ఉంది కదా వెబ్ ఆప్షన్స్, అలా కాకుండా పెండింగ్ అని చూపిస్తున్నాయి. మేమేమీ ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఫ్రీజ్ చేయాలా అంటే. బట్ ఇక్కడ ఎక్కడా కూడా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనే మనకి ట్యాబ్ ఇవ్వలేదు, లైక్ అంటే దానికి యూజర్ మాన్యువల్లో కూడా మెన్షన్ చేయలేదు ఎలా చేయాలి ఏంటి అనేది. ఇక్కడేమో ఆల్రెడీ నేను ఫ్రీజ్ చేసిన ఆప్షన్స్ ఇక్కడ మళ్ళీ పెండింగ్లో కనిపిస్తున్నాయి. సో ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్కి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకొని ఫ్రీజ్ చేసుకొని ఉంచడం అయితే బెటర్ అని నేను చెప్తాను. అవి ఆటోమేటిక్గా మేము చేంజ్ చేయకపోయినా ఫ్రీజ్ అయిపోతాయా అని అయితే మరి ఎక్కడ మెన్షన్ చేయలేదు. యాక్చువల్గా అసలు అలా ఎందుకు చేశారనేది మనకి పోర్టల్ నుంచి తెలియదు మనకి. ఓకే, నిన్న ఫ్రీజ్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు ఎడిట్ ఆప్షన్ ఏమీ అవసరం లేకపోయిన వాళ్ళకి కూడా పెండింగ్లో కనిపిస్తున్నాయి. నేను పెట్టిన కాలేజెస్ అన్నీ కనిపిస్తున్నాయి, బట్ పెండింగ్లో ఉన్నాయి. వన్స్ అగైన్ వెళ్ళి ఫ్రీజ్ చేసుకోండి అని నేను చెప్తున్నాను సేఫ్ సైడ్కి. ఒకవేళ అవి ఆటోమేటిక్గా ఫ్రీజ్ కాపాయి అనుకోండి, చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తాము. ఓకే, నిన్నటి వరకు అయితే ఫ్రీజ్ చేయమని తెలుసు అందరికీ, ఫ్రీజ్ చేస్తేనే కనిపిస్తాయని. ఇప్పుడు కూడా ఆల్రెడీ చేంజ్ చేసిన ఆప్షన్స్ మీరు ఫ్రీజ్ చేసుకోండి. ఒకవేళ చేంజ్ రిక్వైర్మెంట్ లేకపోయినా పెండింగ్లో ఉంది కాబట్టి ఫ్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.